నన్నేం చేసినా పర్వాలేదు, ఉరి శిక్ష చేసినా నేను ఉరి పొయ్యికి వేలాడుతానని చెప్పి షేక్ హసీనా మొన్న ప్రకటించింది కదా. దానికి ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏమొచ్చేసి స్పందించింది. మీకు మేము సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఏదైనా సరే, ఏం జరిగినా సరే ఇక్కడ మీరు తేల్చుకోండి, న్యాయపరంగా తేల్చుకోండి. ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైనటువంటి న్యాయవాదులు మీరు తీసుకురండి, ఇక్కడ వాదించుకోండి అని చెప్పి ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం తారిక్ రెహమాన్ యొక్క ముఖ్య సలహాదారు జహీదర్ రెహమాన్ అయితే ఒక ప్రకటన చేశాడు. మీరు చేసినటువంటి ఆ దమనకాండకి 2024లో జరిగినటువంటి ఆ హత్యాకాండలకి, లేకపోతే మీరు అనుమతులు ఇవ్వడం వల్ల పోలీసులు జరిపినటువంటి ఆ కాల్పులకి చనిపోయినటువంటి వారి వల్ల మీరు మరణశిక్ష అనుభవించాలని చెప్పి, మీకు శిక్ష అయితే ఖచ్చితంగా అది మరణశిక్ష పడాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మీకు మరణశిక్ష పడినా పర్వాలేదు, కాదు మీరు నిరూపించుకుంటే, మీ వల్ల తప్పేమీ లేదని నిరూపించుకుంటే మిమ్మల్ని నిర్దోషిగా కూడా కోర్టులు విడుదల చేయొచ్చు. ఏదైనా సరే ఇక్కడికి వచ్చి మీరు తేల్చుకోండి అని చెప్పి ఇప్పుడు ఆవిడికి ఆహ్వానం పంపుతుంది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఈవిడ కూడా వెళ్తానని చెప్తున్నారు. ముఖ్యంగా ఆమె సొంత పార్టీ అవామీ లీగ్ వారే రమ్మంటున్నారు, మీరు రండి, ఏదైతే అయ్యింది, మిమ్మల్ని బ్రతికించుకొని మిమ్మల్ని బాగా చూసుకునేటటువంటి బాధ్యత మాది, పరిస్థితులు మారాయి, మీరు అక్కడ ఉండిపోతే మేము ఇక్కడ సమాధానం చెప్పలేకపోతున్నాము అన్న విధంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూడా ఆవిడకి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి అది బంగ్లాదేశ్ ప్లానా లేకపోతే ఆవిడని నిజంగానే ఆహ్వానిస్తున్నారన్న విషయం అయితే తెలియదు. ప్రస్తుతానికి ఈవిడ కూడా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంది. కానీ దీనికి భారత ప్రభుత్వం కూడా అనుమతులు ఇవ్వాలి. ఎందుకంటే ఈవిడ ఇక్కడ శరణార్థిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ వెంటనే ఉరిశిక్ష కనుక పడింది అనుకోండి, వాళ్ళు బహిరంగంగానే వీడియోలు తీసి పెడతారు. మరి ఇన్ని రోజులు భారతదేశంలో శరణార్థిగా ఉన్నటువంటి షేక్ హసీనాని కాపాడుకోలేకపోయారా అనే ఒక అపవాదు భారత్కి రావచ్చు. లేకపోతే ఉద్రిక్తత పరిస్థితులు రెండు దేశాల మధ్య ఎక్కువైపోతాయి. దానివల్ల ప్రమాదము, నష్టము. కాబట్టి దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద కూడా భారత్ ఆలోచిస్తూ ఉంటుంది. అయితే బంగ్లాదేశ్కి ఇది చెడ్డ పేరైనా వాళ్ళు పట్టించుకోరు. పాకిస్తాను, బంగ్లాదేశ్ లాంటి వాళ్ళు అంతర్జాతీయ సమాజం మన గురించి ఏమనుకుంటుంది అనేది వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వెధవల వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఈ భూమి మీద అతిపెద్ద మూర్ఖులు వాళ్ళు. ఈ భూమి మీద అతిపెద్ద మూర్ఖులు ఎవరు ఉన్నారంటే వీళ్ళే. కాబట్టి ఈ మూర్ఖులకి అవేమీ తెలియదు. సో దీని గురించే ఇప్పుడు భారతదేశం ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు వెళ్ళిపోతానంటే కాదు, ఇప్పుడు దీని గురించి ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు చెప్పి మరీ పంపించాలి ఆవిడని.